మంత్రి ఉషాశ్రీ చరణ్ పై సవిత ఫైర్. సత్యసాయి జిల్లా పెనుగొండలో మంగళవారం తెదేపా పార్టీ అభ్యర్థిని మంత్రి ఉషాశ్రీ చరణ్ అవినీతిలో పెద్ద అనుకొండ అంటూ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ 2019లో లేని ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఎన్నికల్లో ఎలా వచ్చింది? మంత్రి ఉషాశ్రీ చరణ్ రెడ్డి తప్పుడు విమర్శలు తిప్పికొట్టిన టీడీపీ అభ్యర్థి సవితమ్మ. ఎమ్మెల్యే మంత్రి అయిన వెంటనే వేల కోట్లు దోచుకున్నావంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మీద జిల్లా అంతా కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ సవితమ్మ మీద కేసులు ఉన్నాయి అని మాట్లాడారు ఉషమ్మ గారు. నేను తెలియజేసేది ఒకటే, సివిల్ డిస్ప్యూట్ కేసులు కనపరిచిన అవసరం లేదన్న విషయం మంత్రిగా మీకు తెలియదా? అంతేకాకుండా మీరు 420 సవితమ్మ అన్నారు. ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి సవితమ్మ అంటే ఏంటో తెలుసు తల్లి. కళ్యాణ్ దుర్గం అడిగినా రాష్ట్రం అంతా మంత్రిగా పనిచేసిన నువ్వు నా గురించి మాట్లాడారా నీకుందా? నీకు కథలుగా పుట్టలుగా నువ్వు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నావో కళ్యాణ్ దుర్గంలో మీ వైసీపీ నాయకులు అడిగినా చెప్తారు. ఇక్కడ కూడా పెనుగొండ నాయకులు అందరికీ తెలుసు, పెనుగొండ ప్రజలకు తెలుసు ఎవరు 420నా, సవితమ్మ ఏంటో, సవితమ్మ గురించి ఏంటో అందరికీ తెలుసు. నువ్వు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో తిరిగావు, గ్రామాల్లోకి వెళ్ళావు. ఏ గ్రామంలో అయినా మేము ఇది చేశాం, చెయ్యబోతాం అని ఏమైనా ధైర్యంగా చెప్పగలిగావా అని కూడా నేను అడుగుతున్నాను. మంత్రిగా నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? శిశు సంక్షేమ మంత్రిగా పనిచేస్తూ మా పెనుగొండ నియోజకవర్గానికి నువ్వు వచ్చిన మొదటి రోజు వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు నిన్ను కలవడానికి వస్తే పోలీసులతోనూ నీ రౌడీలతోనూ దొప్పించి వాళ్ళకి గాయాలైనా కూడా పట్టించుకోలేదు. నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? నా గురించి మాట్లాడతావా తల్లి? అమ్మా, ఈ రోజే కాదు, మహిళలను నా అక్క చెల్లెల్లో చూసింది నేను తల్లి. ఇప్పుడు కాదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ గుంటూరు కావచ్చు, మరి పెనుగొండ కావచ్చు, సోమందపల్లి కావచ్చు, రొద్దం కావచ్చు, గర్భిణీ స్త్రీలకు 5 సంవత్సరాలుగా ప్రతి నెల వాళ్ళు పరీక్షలకు వచ్చినప్పుడు వాళ్ళకు పౌష్టికాహారం అందించిన సవితమ్మ ఈ సవితమ్మ. అంతేకాదు, HIV పేషెంట్లు చనిపోయిన తల్లిదండ్రులకు, పిల్లలకు పౌష్టికాహారం ఈ రోజుకి అందిస్తున్న కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సాగునీరు కావాలా అని పోరాటం చేసిన వాళ్ళ మేము, మా పార్టీ. అంతేకాదు, ఈ ప్రాంతం గొల్లపల్లి రిజర్వాయర్ రాకముందు ఈ ప్రాంతం తాగడానికి కూడా లేనప్పుడు నా సొంత నిధులతో నీళ్లు సప్లై చేసినానమ్మా తల్లి నేను. ఈ రోజు నువ్వు తల్లికి అన్నం పెట్టలేదని చెప్తావా తల్లి? నన్ను ఈ నియోజకవర్గానికి అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ సవితమ్మ ఈ రోజు హార్తలు పెట్టి పూల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాలుగా పెనుగొండ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, కృష్ణదేవరాయ ఉత్సవాలు కావచ్చు, బాబాయ్ స్వామి ఉత్సవాలు కావచ్చు, ఏమీ జరిగినా కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేదాన్ని. ఏమైపోయావు మా కరోనా సమయంలో? ఒక ఎమ్మెల్యేగా కళ్యాణ్ దుర్గంలో కరోనా వచ్చినప్పుడు ఏమైపోయావు తల్లి? బెంగళూరు చేరుకున్నావా? చెప్పండి, నా గురించి నువ్వు మాట్లాడతావా? నీకు భయం పుట్టుకొని ఈ రోజు మా కుటుంబ సమస్యలు బయటకు తీసుకొస్తే, నేనిగిన నీ చరిత్ర తీస్తే పెనుగొండలో తలెత్తుకోలేవు తల్లి. సిద్ధమా దానికి? చెప్పు. కానీ ఇక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదన్న సంస్కారం నాకుంది. ఈ రోజు నువ్వేం చెప్పావు? గ్రావెల్ తోలిన దొంగ అన్నావు. ఎవరు? నేనా? 20 ఏళ్లుగా కంకర్ మిషన్ నడుపుతున్నా, 25 ఏళ్లుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ. నేను 25 ఏళ్ళైంది నేను వ్యాపారం మొదలుపెట్టి. మరి 20 ఏళ్లుగా నా మీద కేసులు లేవు. ఈ 5 సంవత్సరాల్లో మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చరిత్ర. ఎల్లు మైన్స్ ఆఫీస్కి వెళ్ళి అడుగు, సవితమ్మ అకౌంట్ ఎలా ఉంటుంది, ఎంత లీగల్ గా ఉంటుందో వెళ్ళి అడుగు. మీ శంకర్ నారాయణ మీకు అలవాటు. వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెడతారు, వైసీపీ నాయకుల మీద పెడతారు. తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేసులు పెట్టిన విషయం, ఈ 5 ఏళ్లుగా మీరు ఏం అవినీతి జరగలేదు. మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు పెట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం, మా వ్యాపారాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే శంకర్ నారాయణ గారు నా మీద గ్రావెల్ కేసు పెట్టించారు. అది ఏం జరిగిందో కూడా నీకు తెలుసు. అనవసరంగా ప్రజల ముందు ఏదో నన్ను భూతం చేసి చూడాలని చూస్తే నువ్వే పిచ్చిదాన్ని అవుతున్నావు. గ్రావెల్ ఏంటి, మైనింగ్ ఏంటో నాకు 25 ఏళ్ళుగా సార్ తెలుసమ్మా. నేను పుట్టి పెరిగింది గ్రావెల్లోను, మైనింగ్ లోనే. నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు
నేను కదిర్లో కేసు ఉందన్నావు. ఎవరి కోసం పెట్టావు? కదిర్లో ఉందన్నావు, హిందూపూర్లో ఉందన్నావు, అనంతపూర్లో ఉందన్నావు. ఎవరి కోసం? నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నేను ప్రజల కోసం మీరు చేస్తున్న అక్రమాలను ప్రశ్నించడానికి పోయినప్పుడు మీరు కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యమైన కార్యకర్త మీద మీరు కేసులు పెట్టారంటే మీకు భయం పుట్టుకొని కేసులు పెట్టారు. మేము ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల కోసం పోరాటం చేసేకెళ్ళమే తప్ప మా సొంతం కోసం కాదు. మా పర్సనల్ విషయాలు ఏమీ లేవు. నీకు ఇంకో విషయం తెలియజేస్తున్నాను. వార్డు మెంబర్ గా కూడా పోటీ చేయలేని సవితమ్మ అంటున్నావు కదా. 2019లో నువ్వు ఏ అర్హతతో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసావని కూడా అడుగుతున్నా. ఏం అర్హత ఉంది నీకు? 2019 నీ అఫిడవిట్ లో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కూడా కాదు. ఆ రోజు నువ్వు చూపించినవి ఏంటి? ఈ రోజు నువ్వు తిరుగుతున్న బెంచ్ కార్లు ఎక్కడివి? 1000 కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రోజు అఫిడవిట్ లో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కూడా కాదు. 19లో రా, నా చరిత్రది 25 ఏళ్ళుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీని. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు నీకు? అంతేకాకుండా 420 సవితమ్మ అని మాట్లాడతారా మీరు? గ్రామాల్లో వీధి అడిగినా చెప్తారు ఎవరు 420 అని. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకోదు. నీ పక్కన ఉండే వైసీపీ నాయకులకు కూడా నన్ను సవితమ్మ అంటే 420 కాదు, సవితమ్మ అంటే అన్నపూర్ణమ్మ అన్న విషయం క్లియర్ గా చెప్తారు. మీరు నా గురించి మాట్లాడతారా? ఇంకోటి మేడం అన్నారు, మహిళలపై దాడి అన్నారు. ఏం మహిళలపై దాడి? నేను ఎవరి మీద దాడులు చేయలే. దాడులు చేపించింది నువ్వు. మహిళలపైన అగౌరవం నీకు. మహిళలంటే బాధ్యత లేదు. మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మహిళల దగ్గర నుంచి అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి తిరుపతి టికెట్ వరకు, తిరుపతి దర్శనానికి కూడా టికెట్లు పెట్టి అమ్మింది దానివి. ఏదైనా పిల్లలు, దళిత పిల్లలు ఎస్సీ స్కూల్లో సీటు కావాలంటే కూడా అమ్ముకునేదానికి తల్లి నువ్వు నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు మరి 2019 సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేను కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? నేను చెప్పాను 2019లో మేడం గారికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు. ఆమ్ అఫిడవిట్ లోనే నిన్నను చూపించారు. ఈ రోజు 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నీకు తెలీదా తల్లి? కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉండాలి? నీకెంతుంది, నీ భర్తకి ఎంతుంది? మరి ఇవన్నీ మేము పట్టం కూడా పట్టించుకోవడం లేదు. నువ్వు మాట్లాడే కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. చెరువులు కబ్జా చేసిన విషయం మాకు తెలీదా? నేను కూడా వచ్చాను కళ్యాణ్ దుర్గానికి. చెరువులు ఎక్కడికక్కడ పోలీసులు రానికుండా నువ్వు మంత్రిగా ఉండి నీ ప్రభావం, నీ భయానికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు మరి వ్యక్తిగత విషయానికి వస్తే నేను బహిరంగ చర్చకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా చెప్పండి. మా కేసును చూపించలేదు అన్నావు, డీవీసీ కేసు చూపించలేదు అన్నావు. మరి డీవీసీ కేసు నా నామినేషన్ లో 9వ పేజీలో బి కాలంలో చూసుకోవాలి నా డీవీసీ కేసులు. నా డీవీసీ కేసులు, నా కేసులు, మా పర్సనల్ సమస్యలు. నువ్వు దీన్ని రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయావో అర్థమైపోయింది. మేము కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఒక బుక్ తయారవుతుంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్లకు ఏం భయపడను. మరి నీ భర్త పేరు మీద 3 కంపెనీలు ఉన్నాయి. మరి 2 కంపెనీలే చూపించావు. 2 కంపెనీలు చూపించావు. మరి ఎందుకు చూపించలేదు నువ్వు? అంతేకాదు నీకు ఎంత ఉంది ల్యాండ్ సీలింగ్ లో ఎంత ఉండాలి? నీకు ల్యాండ్ ఎంత ఉంది? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ల్యాండ్? 2019లో లేని ఈ రోజు 1000 కోట్లకు అధిపతి అయ్యావు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? మేము ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాడాం. అదే విధంగా ప్రతి రూపాయి లీగల్ గా సంపాదించిన డబ్బే తప్ప మేము ఎవరిని కబ్జాలు చేసి, ఎవరిని పిండి పిప్పి చేసి, హత్యలు చేసి కేసులు పెట్టలేదు తల్లి. కేసులు పెట్టి హరాస్మెంట్ చేయలేదు. పెనుగొండలో నువ్వు వచ్చిన రోజు నుంచి ఏమేం చేసావో మాకు తెలుసు. అవి కూడా దగ్గరలోనే మీకు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నా. నేను తెలియజేసేది ఒక్కటే, ఉషశ్రీ గారికి భయం పుట్టుకొని నా మీద వ్యక్తిగతంగా నా కుటుంబ సమస్యలు మరియు ధైర్యము దమ్ము ఉంటే నియోజకవర్గంలోకి వచ్చి నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి తప్ప ఈ రోజు నేను డీవీసీ కేసు పెట్టలేదు, చూపించలేదు. నీ చరిత్ర చాలా ఉంది, చూపించాలనుకుంటే మాకు సమయం లేదు, అవసరము లేదు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజా తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. ఎంత మెజార్టీ వస్తుందని వెయిట్ చేస్తున్నామే తప్ప ఈ చిల్లర రాజకీయాలు నాకు అవసరం లేదు. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుంటావో పెట్టుకో అని కూడా తెలియజేస్తున్నాం.